టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పండిన పంట ఈ రోజున వైసీపీకి పండిన పంటకి కొన్నా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని అక్కడ రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు, కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టార్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టార్ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలను చైర్మన్గా డైరెక్టర్గా ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక రైతు కష్టం తెలుసుకోలేని తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని అగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్కి చైర్మన్గా చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు, ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు. మళ్ళీ వైసీపీకి ఓట్లు ఏమని అడుగుతాడు. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలు. ఇది మీకు నష్టం, మనకి నష్టం. ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడుతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారిని మనం గర్వించే మనందరం గౌరవించే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు? ఎవరికి అవసరం ఉంది? సర్ ఆర్థర్ కాటన్ దొరనే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. మొత్తం గోదావరి జిల్లాలు విదేశీయుణ్ణి, తెల్ల జాతీయుణ్ణి, శ్వేత జాతీయుణ్ణి మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది? గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ప్రతి కులంలో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి. వ్యక్తులకు కొంతమందికి పడవు. ఉదాహరణకి పక్కన ఉన్న రామచంద్రాపురం చూడండి, తోట త్రిమూర్తులు గారికి పిల్లి సుభాష్ చంద్రదాస్ గారికి పడేది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, అది కులాల మధ్య గొడవ అవ్వాల్సిన అవసరం లేదు. రంగా గారికి కానీ విజయవాడలో నెహ్రూ గారికి కానీ వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోయినాయి. ఇది చాలా చాలా ఉపద్రవం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోతే మనం ఎవరం బతకలేం. సమాజంలో ఇంకో కులం లేకుండా ఇంకో కులం పనిచేయదు. ఇది చాలా కష్టం. ఇందాక వస్తున్నప్పుడు మోరిపాడు గ్రామాల నుంచి అదే చెప్తాను. మోరిపాడు గ్రామాల నుంచి కొందరు నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు, మేము ఇక్కడ జీడి పిక్కల్ని కుటీర పరిశ్రమగా చేసుకుంటాం. దాంట్లో కాపు సామాజిక వర్గం ఉంది, బీసీ సామాజిక వర్గం ఉంది, ఎస్సీ సామాజిక వర్గం ఉంది. కానీ మాకు సరైన ఇబ్బందులు ఉన్నాయి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవు. దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించాలి అంటే నేను మోరిపాడు అన్నదమ్ములకు చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం రాగానే మేము వచ్చి దాన్ని కుటీర పరిశ్రమగా గుర్తిస్తాం. ఈరోజు వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకులే గొడవ చేసి, గొడవల్లో A1గా ఉన్న అన్నేం సాయి అనే వ్యక్తే ఈ రోజున మంత్రి విశ్వరూప్ వెనక ఉన్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వాళ్లే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోవాలనే పరిస్థితి. నేను వచ్చి ఒకటే చెప్పాను, చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా. తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా కానీ సమానంగా అందరికీ పనిచేస్తాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు ఏ కులస్తులైనా కావచ్చు, సమానమైన పనిష్మెంట్ ఉంటుంది. అంతర్వేది కొప్పినాతి కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియులు అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని, నరసింహస్వామి రథాన్ని దుండుగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు, పిచ్చోడు కాల్చాడు, లేదంటే తేనె తట్టుంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి, లేదా పొరపాటున తాగేసే ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు.